హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ. వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంట్లో యూట్యూబర్. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. నేనైతే బెంగళూరులో ఉన్నాను ప్రెజెంట్, అయ్యప్ప నగర్. ఇక్కడ నుండి మనమైతే ఈరోజు చిక్కబల్లాపూర్, అంటే మన ఆదియోగి స్టాచ్యూ ఉంటుంది కదా, పెద్ద విగ్రహం ఉంటుంది, ఈషా ఫౌండేషన్, చిక్కబల్లాపూర్ అంటారు, అక్కడికైతే వెళ్తున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ఆ రూట్ మొత్తం కూడా మీకు చూపిస్తాను. ఒకసారి వీడియో లాస్ట్ వరకు చూసారనుకోండి, మీకు ఎక్కడ కూడా ఏ డౌట్ కూడా ఉండదు. ఓకేనా? మొత్తం కూడా చూపిస్తాను. ఇప్పుడైతే మనం మన అయ్యప్ప నగర్ నుండి మెయిన్ హైవేకి అయితే వచ్చాము. ఒక 5 km ఉంటుంది హైవే. ఇది ఓల్డ్ మద్రాస్ హైవే అంటారు. ఓకేనా? ఇక్కడ ఒక మనము 15 km జర్నీ చేశాక మనకి ఇంకొక రోడ్ అయితే కలుస్తుంది. అదైతే చాలా, అంటే ఇండియాలోనే లాంగెస్ట్ హైవే అనమాట అది. ఓకేనా? మొత్తం కూడా నేను, మా అమ్మ, మా ఆవిడ, మా పెద్దక్క, అలాగే అందరూ కూడా మొత్తం ఫ్యామిలీ 3 ఫ్యామిలీస్ మొత్తం కూడా కలిసి వెళ్ళామన్నమాట. ఎదురుగా బ్లూ కార్ వెళ్తుంది కదా, అది మా అన్నయ్య వాళ్ళది. ఓకేనా? మా అన్నయ్య, వదిన, ఇద్దరు పిల్లలు అందరూ కూడా దాంట్లో. ఓకేనా? అలాగే ఇప్పుడు మనకి ఇక్కడ హోస్కోటే టోల్ ట్యాక్స్ అయితే వచ్చింది. అక్కడైతే 25 రూపీస్ అయితే ఛార్జ్ చేశారట. అలాగే ఈ రోడ్లో మొత్తం అలాగ వెళ్ళాక మనకి చాలా వరకు మంచి మంచి సైటింగ్స్ అయితే ఉంటాయి. అలాగే ఆదియోగి అక్కడ ఎంత టోలు, అక్కడ అంటే ఎక్కడ నుండి మనం కట్ అవ్వాలి, ఏ హైవే మనము అప్రోచ్ అవ్వాలి, అదంతా కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, మనకి పెద్ద సినిమా పోస్టర్ కూడా అక్కడ కనిపించింది కదా మీకు. ఇప్పుడు కూడా మనం ఓల్డ్ మద్రాస్ రోడ్లోనే ఉన్నాం. ఇక్కడ నుండి మనం నెక్స్ట్ శాటిలైట్ రింగ్ రోడ్ అంటారు. ఆ శాటిలైట్ రింగ్ రోడ్ ఎలా ఉందో అదంతా కూడా మీకు చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ మన కట్ అవుతున్నాం కదా. ఇప్పుడు ఓల్డ్ మద్రాస్ హైవే వదిలి దేవనహల్లి అనేసి ఇక్కడ ఒక పెద్ద బోర్డు అయితే ఉంటుంది. అక్కడ నుండి మనం లెఫ్ట్కి అయితే కట్ అయిపోవాలి. ఇది మనకి శాటిలైట్ రింగ్ రోడ్, అంటే మనకి శ్రీనగర్ టు కన్యాకుమారి, అంటే మనకి డ్రైవర్ ఎలా చెప్పారో శ్రీనగర్ టు కన్యాకుమారి అక్కడ వరకు ఈ హైవే అనమాట. టాప్ టు బాటమ్ మన ఇండియాకి చాలా లాంగెస్ట్ హైవే అనమాట. అయితే ఇక్కడ మనం ఒక 35 km అయితే ఇప్పుడు మనం అలాగ రన్ చేయాలన్నమాట కారు. ఓకేనా? మంచి మంచి లొకేషన్స్ అంతా కూడా మీకు చూపిస్తాను. అలాగే చెప్పాను కదా, బ్లూ కారు ఉంది కదా మా అన్ని వాళ్ళది, వాళ్ళు ముందు ఉన్నారు, మేమైతే వెనుకున్నాం వాళ్ళతో. ఓకేనా? ఇక్కడ నుండి అయితే మనకి హైదరాబాదు 560 km. అలాగే మంచి మంచి టెంపుల్స్, లొకేషన్స్ చాలా బాగానే చూస్తున్నాను. ఓకేనా? ముందు అయితే నేను మళ్ళీ కలుస్తాను మీతో. అలాగే శాటిలైట్ రింగ్ రోడ్ ఇప్పుడైతే కంప్లీట్ అయింది. ఇప్పుడు మనము బెంగళూరు, హైదరాబాద్
ఈ హైవే పైన అయితే వచ్చాము. అలాగే ఈ లెఫ్ట్లో ఒక రోడ్డు చూస్తున్నారు కదా, సర్వీస్ రోడ్డు. ఆ సర్వీస్ రోడ్డు తిన్నగా మనకు వెళ్తే నంది హిల్స్ చూడండి, లెఫ్ట్లో నంది హిల్స్, స్ట్రైట్ చిక్కబల్లాపూర్ ఇంకా హైదరాబాద్ అయితే చూపిస్తుంది. ఈ హైవే మనకి ఒక 35 km అయితే వెళ్ళాలి చిక్కబల్లాపూర్కి. ఓకేనా. ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్గా మనం ఓల్డ్ మెడ్రాస్ రోడ్లో రన్ అయ్యాం. దాని తర్వాత మళ్ళీ శాటిలైట్ రింగ్ రోడ్ శ్రీనగర్ టు కన్యాకుమారి ఆ హైవే పైన అయితే రన్ అయ్యాం. అలాగే ఇప్పుడు బెంగళూరు అలాగే హైదరాబాద్ ఇది మన హైవే. ఇదే లాస్ట్ హైవే అనమాట మనకి ఈ చిక్కబల్లాపూర్ కట్ అవ్వడానికి. అయితే ఆ ఊరు కూడా వస్తుంది, మీకు అది కూడా చూపిస్తాను. మరి ఇంకా మనం అక్కడ బెంగళూరు నుండి ఇక్కడ వరకు చిక్కబల్లాపూర్ వరకు మనకి 2 టోల్ ట్యాక్సీలు అయితే ఉంటాయి, ఒకటి 25 ఒకటి 125. ఓకేనా. లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి, కానీ ఎక్కడ కూడా మనం బండి ఆపి మనం ఫొటోస్ అయితే తీసుకోవడానికి కాదు, ఎందుకంటే హైవే కదా, చాలా ఫాస్ట్గా అయితే కార్స్ వెళ్తున్నాయి. చూడండి ఆ బిల్డింగ్స్ పైన మ్యాక్సిమం నేను బెంగళూరులో చూసేది ఎల్లో కలర్ వాటర్ ట్యాంక్స్ అయితే ఉంటాయి. అలాగే ఎదురుగా కొండ కనిపిస్తుంది కదా, అదైతే మనకి నంది హిల్స్ అనమాట. నేను అక్కడ చూపించాను కదా లెఫ్ట్లో నంది హిల్స్కి రోడ్ ఉంటుంది అని, ఆ రోడ్ వెళ్ళి అక్కడికైతే కనెక్ట్ అవుతుంది. అది మనకి కనిపించింది నంది హిల్స్. ఇప్పుడు మనం అలాగే స్ట్రైట్గా వెళ్ళిపోవడమే తిన్నగా. అలాగే మన ఆదియోగి 2023లో అయితే మనకి 2023లో మన చిక్కబల్లాపూర్లో అంటే ఓపెన్ అయింది ఆ స్టాచ్యూ మొత్తం కూడా. అలాగే కోయంబత్తూరులో దానికంటే ముందే 2019 ఆర్ 2017 అనుకుంటా, అప్పుడైతే అక్కడ స్టార్ట్ చేశారనమాట ఈషా ఫౌండేషన్ సద్గురు గారు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత మనమైతే లేజర్ షో కూడా చూసాం. లేజర్ షో ఓన్లీ 14 minutes ఉంటుంది. ఆ 14 minutesలో మొత్తం కూడా మీకు అంత చాలా చక్కగా అయితే చూపిస్తారు. లేజర్తో చాలా వెరైటీస్గా ఉంటాయి. అలాగే ఇప్పుడు మనం 35 km మన బెంగళూరు హైదరాబాద్ హైవేలో రన్ అయ్యాక మనకైతే ఇక్కడ ఒక చిన్న కట్టింగ్ ఉంటుంది. అక్కడ బోర్డు ఉంటుంది, ఆ బోర్డు అయితే మీరు చూసుకుని లెఫ్ట్లో కట్ అవుతాయి. ఇక్కడ నుండి మనకి ఓన్లీ 6 kilometers అనమాట మన ఆదియోగి ఈషా ఫౌండేషన్ వెళ్ళడానికి. ఓన్లీ 6 km. ఆ ఊరు లోపల నుండి అయితే మనం వెళ్ళాలి, సన్న దారులు చాలా బాగుంటుంది, చూస్తూనండి. అలాగే దారిలో మనకి హనీ బీస్ అంటే తేనె డబ్బాలు పెట్టుంటారు కదా, మన అరకులో పెట్టుంటారు, అలా డబ్బాలు అయితే అక్కడ పెట్టుంటారు. ఇట్లా పూల మొక్కలు కూడా చూడండి అంత బాగున్నదో. డ్రైవర్ గారు అయితే ఒకప్పుడైతే ఇక్కడ రేట్స్ చాలా తక్కువ ఉండేది అనమాట. అలాగే ఎప్పుడు ఈషా ఫౌండేషన్ స్టార్ట్ అయిందో అప్పుడైతే రేట్స్ ఆకాశంకి వెళ్ళిపోయాయని అంటున్నారు, ఆ ల్యాండ్ రేట్స్ అనమాట. అలాగే చూసారు కదా, ఈ ఊరి మధ్య నుండి మనం వెళ్ళాలి, 1 way ఇటు నుండి వెళ్ళడం. ఇంకా వేరే తావు నుండి అయితే మనకి నైట్ వదలడం అయితే జరిగింది. లేజర్ షో కూడా మొత్తం షూట్ చేశాను, అదంతా కూడా మీకు నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను. అలాగే ఊరు క్రాస్ అయ్యే వరకు రోడ్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇబ్బంది అంటే నార్మల్గానే, కానీ బాగుంటుంది. దాని తర్వాత మనం ఎప్పుడు ఈషా ఫౌండేషన్ ఆ మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది కదా, పెద్ద ఆర్చ్, అది చూపిస్తాను. అక్కడ రాసి ఉంటుంది ద అడాప్ట్ ఆఫ్ యోగా అని. అదంతా కూడా మనం వెళ్ళే దారిలో చూడండి ఎంత చక్కగా, ఎంత చూడండి గ్రీనరీ చూడండి, అలాగా మౌంటైన్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి అక్కడ చూసుకుంటే. ఓకేనా. అలాగే అక్కడ కొండలు కూడా చూడండి, ఇక్కడ హనీ బీస్ అన్నాను కదా, అదంతా కూడా మీకు బాక్సెస్ అయితే అక్కడ కనిపించాయి. అలాగే కొండలు కూడా మొత్తం అది లైట్గా కట్ అయితే చేస్తున్నారు, అంటే ఒక షేప్లో తెస్తున్నారు అనమాట. అలాగా 6 km మనమైతే వెళ్ళాలి. 6 kmలో మనకి 4 km అయితే మనకి ఈ కింద ఉంటాం. అలాగే 2 km మనం ఆర్చ్ లోపలికి వెళ్ళాక 2 km అయితే ఉంటుంది. ఆ సగం ఎక్కుతాం, అప్పుడు మనకి ఆదియోగి స్టాచ్యూ అయితే కనిపిస్తుంది, చాలా బాగుంటుంది. ఎప్పటి నుండో అంటే చూడండి, ఇక్కడ మనకి ఆదియోగి ఎంట్రన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది, ఈషా ఫౌండేషన్ ఎంట్రన్స్. ఇక్కడ నుండి తిన్నగా ఒకటే రోడ్ అనమాట లాస్ట్ వరకు. అలాగే కొంతమంది ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు కదా, నడవలేరు, వాళ్ళ కోసం అక్కడ వీల్ చైర్ కూడా ఫెసిలిటీ అవైలబుల్గా ఉంది. ఓకేనా. కానీ వీల్ చైర్ తీసుకోవాలి అంటే అక్కడ 1000 rupees మనం క్యాష్ పే చేయాలి. ఫోన్పే అట్లా అవైట్ ఉండవు, ఓన్లీ క్యాషే తీసుకుంటారు. నేనైతే 1000 rupees పే చేసి వీల్ చైర్ అయితే తీసుకున్నాను మా అమ్మగారి కోసం. అలాగే అదంతా అయ్యాక, ప్రోగ్రామ్ మొత్తం కంప్లీట్ అయ్యాక మళ్ళీ వీల్ చైర్ తీసుకెళ్ళి అక్కడ ఇవ్వగానే 1000 rupees అయితే రిటర్న్ చేశారు. రిఫండ్ ఇవ్వాలి, టెన్షన్ పడకండి. ఓకేనా. వీల్ చైర్ తీసుకుంటే ఏజ్డ్ పర్సన్స్ కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే చాలా పెద్ద ఏరియా, అంటే ముసలి వాళ్ళు నడలేరు అనమాట.
అలాగే ఇక్కడ చూడండి, అది ఆర్చ్ లోపలికి వచ్చిన తర్వాత ఆ రోడ్స్ చూడండి అంత నీట్ అండ్ క్లీన్గా ఉన్నది. అలాగే ఇక్కడ ఒక టీ షాప్ ఉంది. ఆ టీ షాప్ దగ్గర అయితే మనం ఆగి కొంచెం టీ తాగాం. టీ తాగేసాక మనము మళ్ళీ అయితే ముందుకి ప్రయాణం సాగించాం. ఓకేనా. అలా టీ షాప్ చూస్తున్నాం కదా లెఫ్ట్లో, ఆ టీ షాప్ చాలా బాగుంది. టీ అక్కడ మెయిన్ ఏంటంటే అట్మాస్ఫియర్, అలాగే పక్కన క్లైమేట్ కూడా చాలా బాగుంది. కూల్గా లైట్గా ఎండ ఉంది కానీ కూల్గా ఉంది క్లైమేట్. బెంగళూరు క్లైమేట్ మీ అందరికీ తెలిసిన సంగతే. చూడండి సరౌండింగ్స్ ఎంత బాగుందో. అలాగే అక్కడ చిప్స్ ప్యాకెట్లు ఏది కూడా మనం అక్కడికి వెళ్ళి ప్లాస్టిక్ వదలకంట మన కార్లోనే ఉంచుకొని ఎక్కడైనా ఒక దగ్గర డస్ట్బిన్ కనిపించిందంటే అక్కడ వేసేసుకుంటే బెస్ట్ అనమాట. ఓకేనా. అలాగే వెళ్తున్నాం. వీల్ చైర్ ఫెసిలిటీ ఉంది. అలాగే లోపల మేము భోజనం కూడా చేసాం. అంత కూడా ప్యూర్ నెయ్యితోనైతే చేస్తారు. మీరు ట్రై చేయండి. మా అమ్మగారికి అయితే డైరెక్ట్ వీల్ చైర్ అన్నాం కదా, వీల్ చైర్ కోసం అక్కడ సెక్యూరిటీతో మాట్లాడితే ఒక వే చూపించారు. డైరెక్ట్ మన ఆదియోగి స్టాచ్యూ వరకు అయితే వెళ్ళిపోతుంది రైట్ సైడ్కి. అక్కడ వెళ్ళిపోయిన తర్వాత అక్కడే వీల్ చైర్ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఆదియోగి స్టాచ్యూ పక్కనే ఉంటాయి. అక్కడ పే చేసి మనం తీసుకోవడమే. అమౌంట్ కూడా 1000 రూపీస్ రిఫండబుల్, వెంటనే ఇచ్చేస్తారు మళ్ళీ. అలాగే ముందుగా అయితే ఓల్డ్ మద్రాస్ రోడ్, దాని తర్వాత శాటిలైట్ రింగ్ రోడ్, దాని తర్వాత మనకి బెంగళూరు హైదరాబాద్ హైవే, దాని తర్వాత ఒక 6 km మనం లోపలికి వచ్చామంటే 2 km ఉంది. అంటే ఈషా ఫౌండేషన్ది ఒక ఆర్చ్ అయితే కనిపిస్తుంది. దాంట్లో మనం ఎంటర్ అయ్యాక 2 kmలో మనకి అలాగా రన్నింగ్లో మధ్యన చాలా మంచి షాప్స్ ఉంటాయి. అలాగే మనకి ఆదియోగి స్టాచ్యూ ఎదురుకు కూడా అంటే ఎంట్రన్స్ దగ్గర కూడా చాలా షాప్స్ ఉంటాయి. అక్కడ మీరు ఏమైనా కొనుక్కోవాలంటే గుర్తింపుకి, అంటే చిక్కబల్లాపూర్ వెళ్ళాం, ఆదియోగి స్టాచ్యూ చూసాం, అక్కడ నుండి వస్తువు తీసుకున్నాం అనేసి మీకు అయితే ఒక గుర్తింపు ఉంటుంది. అలాగైతే మీరు ఏదైనా ఒకటి తీసుకోవచ్చు. మేమైతే ఆదియోగి స్టాచ్యూ చిన్నది వస్తుంది కదా, స్టోన్ది అయితే తీసుకున్నాం. చాలా బాగుంది, రీజనబుల్ ప్రైస్. మీరు కూడా చూడండి. ఓకేనా. అలాగే చూసుకుంటే మనకి ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి ఆదియోగి స్టాచ్యూ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ వ్లాగ్లో మీకు మొత్తం కూడా లోపల సరౌండింగ్స్ మొత్తం కూడా చూపిస్తాను. అలాగే ఒక లింగ భైరవి టెంపుల్ ఉంది. అలాగే త్రిశూలం అక్కడ అంటే సర్ప ఇది ఉంటుంది కదా ఆదియోగిలో, అది కూడా చూపిస్తాను. అలాగే స్టాచ్యూ చూపిస్తాను. అలాగే సరౌండింగ్స్ మొత్తం చూపిస్తాను. అలాగే మేము ఏం తిన్నాము, అలాగా దాంట్లో ఎంత ప్యూర్గా చేస్తున్నారో అదంతా కూడా మొత్తం చూపిస్తాను. లేజర్ షో కూడా మీకు చూపిస్తాను. ఓకేనా, నెక్స్ట్ బ్లాగ్లో. దాని తర్వాత మనకి బెంగళూరు విధానసభ, అలాగే లాల్బాగ్ బొటానికల్ గార్డెన్ కూడా ఉంది ముందు మనకి వస్తుందన్నమాట వ్లాగ్స్లో. ఓకేనా. నెక్స్ట్ ఒక 3-4 డేస్లో మళ్ళీ మేమైతే ఇక్కడ నుండి బయలుదేరుతున్నాం మన వైజాగ్ కోసం. ఓకేనా. మన 25 డేస్ ఇక్కడ ఉన్నాం, కానీ 15 డేస్ అయితే నాకు వేస్ట్ అయిపోయింది. కొన్ని కారణాల వల్ల నేను ఎక్కడికి వెళ్ళలేకపోయాను. లేకపోతే చాలా మంచి ఉన్నాయి. కానీ బెంగళూరులో ఎక్కడికి వెళ్ళాలన్నా మనకి చాలా లాంగ్ రూట్ అనమాట. 10 km వెళ్ళాలంటే మినిమం ఒక 1 hour 2 hours పెట్టేస్తుంది ఇక్కడ ట్రాఫిక్ వల్ల. ఇది ఊరికి చూడండి, మనకైతే ఆదియోగి స్టాచ్యూ అయితే కనిపిస్తుంది. అలాగే చూసారు కదా షాప్స్, ఇవన్నీ కూడా ముందు ఉంటాయి. అలాగే ఎదురుగా పార్కింగ్ కూడా అసలు ఏం ప్రాబ్లం లేదు. ముందుగా వస్తే పార్కింగ్ కొంచెం బాగుంటుంది. మనం ముందుని కారు పెట్టుకున్నామంటే తర్వాత వెళ్ళేటప్పుడు రష్ అయితే ఉండదు. సాటర్డే వీకెండ్లో వెళ్ళాం కాబట్టి చాలా రష్గా ఉన్నాం, కానీ మూవ్ అవుతుంది ట్రాఫిక్, ఆగిలేదు, మూవ్ అవుతుంది, ప్రాబ్లం లేదు. అలాగే అక్కడ కారు నుండి అందరు దిగాక అక్కడ టోల్ అంటే పార్కింగ్ అక్కడ క్యాష్ అయితే తీసుకోరు, బయట అంత ఫాస్ట్ ట్యాగ్ నుండి మనకి కట్ అవుతుంది. ఇక్కడ 50 రూపీస్ అయితే కట్ అవుతుంది టోల్డ్ మనం ఇక్కడ పెట్టుకోవడానికి. అలాగే ఈ పక్కన చూసుకుంటే సద్గురు సన్నిధి పోస్ట్ చూడండి, పోలీసు అవుట్ పోస్ట్. ఏ ప్రాబ్లం ఉన్నా మనం సెక్యూరిటీతో చెప్తే వెంటనే క్లియర్ చేస్తారు ప్రాబ్లంకి. అలాగే నేను చెప్పాను మా అమ్మగారు నడలేరు, వీల్ చైర్ కావాలి అంటే వెంటనే వాళ్ళు అక్కడ నుండి వాకీటాకీటో వైర్లెస్లో కాల్ చేశారు. 4479 మన బండి నెంబర్ చెప్పగానే వెంటనే ఆ బండి వెళ్ళిన వెంటనే అక్కడైతే మనకి రెడీగా ఉన్నారనమాట. ఓకేనా. ఇక్కడైతే డ్రాప్ చేసి మళ్ళీ మేము అడగగానే మాకు బ్యాక్కి వెళ్ళమన్నారు. తిన్నగా స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము లోపలికి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడే మనం డ్రాప్ చేసుకుంటే చెప్పులు ఏమైనా ఉంటే మనం కారులో వదిలేసుకుంటే మంచిది, ఎందుకంటే గుడి కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే చెప్పగానే ఇది ఈ లోపలికి అయితే వెళ్ళాలి. అలాగా ఇక్కడ అవుట్ పోస్ట్ పక్కనుండే దారి ఉంటుంది, అక్కడైతే అడిగారు అనమాట పోలీస్ వాళ్ళు, దేనికోసం అంటే వీల్ చైర్ అంటే వెంటనే ఓకే వెళ్ళండి అనేసి అన్నారు. అలాగా లోపలికి వెళ్ళిపోతే మనకి కొంచెం ముందుకు వెళ్ళాక ఇంకొక సెక్యూరిటీ గార్డ్ అయితే కనిపిస్తారు. వాళ్ళు అడుగుతారు మళ్ళీ
ఎక్కడికి అంటే వీల్ చైర్ కోసం అంటే దారి చూపిస్తారు అన్నమాట, తిన్నగా వెళ్ళిపోవడమేని. ఓకేనా. అలాగే చాలా బాగా అయితే దర్శనం అంత కూడా జరిగింది. ఈ వే తిన్నగా మనకి ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది. లాస్ట్ అండ్ ఫైనల్ క్లిప్ అనమాట ఇది. ఓకే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ అయితే నేను ఇక్కడికే కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు టేక్ కేర్, బాయ్ బాయ్. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వ్లాగ్స్ అయితే వస్తాయి. వైజాగ్ వచ్చాక చాలా వరకు అయితే ఈ 25 డేస్లో చాలా వరకు అయితే మన వైజాగ్లో జరిగాయి, అవన్నీ కూడా షూట్ చేస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ.